వామ్మో వామ్మో ఏమెండలు ఈసారి మాత్రం సూర్యుడు సుక్కలు చూపిస్తున్నాడు. ఇంట్లున్నా అదే కథ, బయటున్నా అదే కథ. ఈసారి ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా, ఒకసారి చూడండి. ఆగో ఒకసారి అటు చూసిర్రా, గా పేరు లోపముద్ర సిన్హా అంట. అక్క దూరదర్శన్ టీవీలో యాంకర్. మరి అక్క యాంకర్ అయితే టీవీలో వార్తలు చెప్పుకుంటా వాళ్ళే వాళ్ళు అందరు ఉన్నారు అనుకుంటుర్రా. అసలు ముచ్చట ఏంటంటే ఈసారి ఉన్న ఎండల ఎఫెక్ట్ అదంతా. అవునోళ్ళ ఈసారి ఎండలు ఎంత సుఖాలు చూపిస్తున్నాయో మనకు ఎరికే కదా. అయితే అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుత మస్తు ఘోరంగా ఉన్నాయంట ఎండలు. అయితే అక్క ఇంటి దగ్గర నుండి ఎండలు పడి వార్తలు చెప్దామని కొలువుకొచ్చిందంట. రెడీ అయి వార్తలు చెప్దామని గట్ల స్టూడియోలో కొయ్యిందో లేదో ఒక వార్త చెప్పుకుంటా ఇగో ఎండ దెబ్బ తాకి పాపం లైవ్ లోనే గట్లనే అడ్డం పడిందట. ఇక ఎమ్మటే దబా డాక్టర్ గా ఆఫీస్ లో ఉన్న వాళ్ళు వచ్చి గిట్ల యాంకర్ అక్కకి కొన్ని మంచినీళ్ళు మొహం మీద చల్లుకుంటా ప్రథమ చికిత్స చేసిర్రంట. అయితే ఈ ముచ్చట జరిగినాక మళ్ళా యాంకర్ అక్క ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి అసలు ముచ్చట చెప్పిందంట. ఇక్కడ మస్తు అంటే మస్తు ఎండలున్నాయి, రోజు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండలున్నాయి, అందుకే గట్ల అయింది. మీరు సుత అర్జెంట్ గా పని ఉంటేనే బయటికి రండి, లేకపోతే అసలు రాకండి అని అక్క అంటుంది. అవునోళ్ళ ఈసారి ఎండలు సుక్కలు చూపిస్తున్నాయి. మీరు సుత చల్లబొట్టు దాగి నీడవట్టున ఉండుర్రి.